హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ మనము టు సో దట్ అనే కన్స్ట్రక్షన్స్ గురించి తెలుసుకుందాం. టు అంటే మీనింగ్ ఏంటి? టు అంటే ఎక్సెసివ్లీ అని, అంటే ఉన్నదానికన్నా ఎక్కువగా ఉన్నప్పుడు మనము టుని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ బిజీ అన్నాం అనుకోండి, దాని మీనింగ్ ఏంటి? అతను బిజీగా ఉన్నాడు అని. అతను చాలా బిజీగా ఉన్నాడు అని చెప్పడానికి హీ ఈజ్ వెరీ బిజీ అంటాము. సరే, అతను ఉండాల్సిన దానికన్నా చాలా ఎక్కువ బిజీగా ఉన్నాడు అని చెప్పడానికి అప్పుడే మనము టూ బిజీ అంటాము. హీ ఈజ్ టూ బిజీ. అతను ఎంతైతే బిజీగా ఉన్నాడో అంతకన్నా చాలా ఎక్కువ బిజీగా ఉన్నాడు అని దాని మీనింగ్. సరే, బిజీ అంటే ఏంటి? బిజీ పర్సన్ అంటాం. అంటే బిజీ ఒక యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ని క్వాలిఫై చేస్తుంది కాబట్టి టూ ఏమవుతుందంటే యాడ్వర్బ్ అవుతుంది. అయితే యాడ్వర్బ్ దేనికి క్వాలిఫై చేస్తుంది? ఒక యాడ్జెక్టివ్ని ఇంకొక యాడ్వర్బ్ని. అంటే టూ తర్వాత మనం యాడ్జెక్టివ్ పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, హీఈస్ టూ బిజీ, షీఈస్ టూ హ్యాపీ, ఇలాగా. అలాగే ఒక యాడ్వర్బ్ ఇంకో యాడ్వర్బ్ని కూడా క్వాలిఫై చేస్తుంది. అంటే మనం టూ తర్వాత ఇంకొక యాడ్వర్బ్ని కూడా పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, హీఈస్ గోయింగ్ టూ ఫాస్ట్. గోయింగ్ టూ ఫాస్ట్ అంటే అతను వెళ్ళాల్సిన దానికన్నా చాలా ఫాస్ట్గా వెళ్తున్నాడు అని దీని మీనింగ్. ఈ ఫాస్ట్ ఏంటి? యాడ్వర్బ్. సో టూ అనేది ఇంకొక యాడ్వర్బ్ని కూడా క్వాలిఫై చేస్తుంది. సరే, అయితే ఈ టూ అంటే కన్స్ట్రక్షన్ ఏంటి? చూడండి, జనరల్గా మనం ఫస్ట్ నేర్చుకునే ఎగ్జాంపుల్ ఏంటి? ఇట్ ఈస్ టూ హాట్ టు డ్రింక్ అని అంటాం. అంటే దీని అర్థం జనరల్గా తెలుగులో అందరూ ఏమని చెప్తారంటే, అది తాగలేనంత వేడిగా ఉంది అని చెప్తారు. అది తాగలేనంత వేడిగా ఉంది అని. వెల్, ఒక మీనింగ్ తాగలేనంత వేడిగా అని వస్తుంది. కానీ దీని యాక్చువల్ మీనింగ్ ఏంటంటే, చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీ మదర్ మీకు పాలు తీసుకొచ్చి పెట్టారు. మీరు ఒక హాఫ్ అన్ అవర్ అయినా కానీ తాగలేదు. అయితే మీ మదర్ వచ్చి అడుగుతున్నారు, ఏంటి ఇంకా తాగలేదంటే, అవి తాగడానికి చాలా వేడిగా ఉన్నాయి మా అంటాం. అవి తాగడానికి చాలా వేడిగా ఉన్నాయి. అదే ఇట్ ఈస్ టూ హాట్ టు డ్రింక్. అది టు డ్రింక్ తాగడానికి చాలా వేడిగా ఉంది అని. ఇట్ ఈస్ టూ హాట్ అంటే ఏంటి? అది చాలా వేడిగా ఉంది. ఎందుకని? టు డ్రింక్ తాగడానికి. అది తాగడానికి చాలా వేడిగా ఉంది. దీని మీనింగ్ అది. అఫ్కోర్స్ మనము తాగలేనంత వేడిగా ఉంది అని చెప్పడానికి అలవాటు పడిపోయాం కాబట్టి జనరల్గా బయట అయితే మనం ఎప్పుడు చెప్పము. ఫర్ ఎగ్జాంపుల్, మీ మదరే తాగమంటే ఏమంటారు? అవి చాలా వేడిగా ఉన్నాయి మా తాగడానికి అంటారు. అవి చాలా వేడిగా ఉన్నాయి తాగడానికి. కానీ నిజంగా తాగలేనంత వేడిగా ఉంది అని మనం చెప్పాలంటే ఇలా మాత్రం చెప్పకండి. నిజంగా మీరు అదే సెంటెన్స్ చెప్పాలంటే ఏమని చెప్తారంటే, ఇట్ ఈస్ అన్డ్రింకబుల్లీ హాట్. అది తాగలేనంత వేడిగా ఉంది. తాగలేనంత, అన్డ్రింకబుల్లీ హాట్. అది తాగలేనంత వేడిగా ఉంది అని చెప్పాలంటే మీరు ఇట్ ఈస్ అన్డ్రింకబుల్లీ హాట్ అని చెప్పాలి. కానీ మనం అలవాటు పడిపోయాం కాబట్టి మీరు ఇలా యూజ్ చేస్తా కానీ ప్రాబ్లం లేదు. ఇట్ ఈస్ టూ హాట్ టు డ్రింక్ అంటే నిజానికి దీని మీనింగ్ ఏంటంటే, అది తాగడానికి చాలా వేడిగా ఉంది, కానీ తాగలేనంత వేడిగా ఉంది అని చెప్పడానికి కూడా మీరు యూజ్ చేసినా కానీ పర్లేదు. సరే, అయితే ఇదే ఇట్ ఈస్ టూ హాట్ టు డ్రింక్ అంటే అది తాగడానికి చాలా వేడిగా ఉంది. కానీ ఎవరికి తాగడానికి వేడిగా ఉంది? నాకో నీకో అని చెప్పాలి కదా. అలా చెప్పాలంటే ఒక సబ్జెక్ట్ని ప్లేస్ చేయాలి. కానీ ఇక్కడ ఎక్కడ సబ్జెక్ట్ని ప్లేస్ చేస్తాం? ప్లేస్ చేయం. అలా సబ్జెక్ట్ని ప్లేస్ చేయలేకపోయినప్పుడే మనం సో దట్ అనే కన్స్ట్రక్షన్ని కూడా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ సో హాట్. దీని అర్థం కూడా అది చాలా వేడిగా ఉంది అని. దట్ ఐ కాంట్ డ్రింక్. అందువల్ల నేను తాగలేను. అది చాలా వేడిగా ఉంది, అందువల్ల నేను తాగలేను అని దీని మీనింగ్. ఇట్ ఈస్ సో హాట్ దట్ చూసారా, ఐ యూజ్ చేసాము. ఈ ఐ యూజ్ చేయడానికి అంటే ఒక సబ్జెక్టు, ఒక పర్సను ఇది చేయలేకపోయాడు అని చెప్పడానికి ఇట్లో ఐ ఉందా? లేదు కదా. ఇట్ ఈస్ సో హాట్, అది చాలా వేడిగా ఉంది. దట్, అందువల్ల ఐ కాంట్ డ్రింక్, నేను తాగలేకపోయాను. లేదా నేను తాగను అని చెప్పాలంటే ఐ వోంట్ డ్రింక్, నేను తాగను. అది చాలా వేడిగా ఉంది, అందువల్ల నేను తాగను. ఇట్ ఈస్ సో హాట్ దట్ ఐ వోంట్ డ్రింక్. ఓకేనా? అయితే మరి ఈ టూ కన్స్ట్రక్షన్లో మనం చెప్పలేమా? చెప్పచ్చు. ఎలా చెప్పచ్చు అంటే, ఏదైతే సెంటెన్స్ ఉందో ఆ సెంటెన్స్ యాడ్జెక్టివ్ వరకు ఆపేసేయండి. ఇట్ ఈస్ టూ హాట్, అది చాలా వేడిగా ఉంది. ఎవరికి? ఫర్ మీ, నాకు. ఒకవేళ నీకైతే ఫర్ యూ, ఫర్ హిమ్, ఫర్ దెమ్ అని యూజ్ చేయాలి. ఇట్ ఈస్ టూ హాట్ ఫర్ మీ టు డ్రింక్. అది నాకు తాగడానికి చాలా వేడిగా ఉంది, లేదా అది నాకు తాగలేనంత వేడిగా ఉంది. మీరు అలా యూజ్ చేస్తారు కాబట్టి అది నాకు తాగలేనంత వేడిగా ఉంది అని కానీ చెప్పచ్చు. కానీ యాక్చువల్ మీనింగ్ ఏంటి? అది నాకు తాగడానికి చాలా వేడిగా ఉంది అంటే దాని అర్థం నేను తాగలేకపోతున్నాను, అది వేడిగా ఉండడం వల్ల అని మాత్రమే. ఓకేనా? ఇట్ ఈస్ టూ హాట్ ఫర్ హిమ్ టు డ్రింక్. అది అతనికి తాగడానికి చాలా వేడిగా ఉంది. ఎదుటి వాళ్ళకి ఇలా చెప్తుంటాం కదా, అరే అది తాగొద్దురా, తాగడానికి చాలా వేడిగా ఉంది అని చెప్తుంటాం కదా. డోంట్ డ్రింక్, ఇట్ ఈస్
టూ హాట్ ఫర్ యూ టు డ్రింక్, అది నీకు తాగడానికి చాలా వేడిగా ఉంది అని దాని అర్థం. హీ ఈజ్ టూ వీక్ టు వాక్, దీని అర్థం ఏంటి? అతను టు వాక్, నడవడానికి చాలా వీక్గా ఉన్నాడు. మనం జనరల్గా బయట చెప్తుంటాం కదా, అరే వాడు నడవడానికి చాలా వీక్గా ఉన్నాడు రా, వాడిని తీసుకురాకండి అని చెప్తాం. నడవడానికి చాలా వీక్గా ఉన్నాడు, లేదా నడవలేనంత వీక్గా ఉన్నాడు అన్న కానీ ఇదే చెప్పచ్చు. హీ ఈజ్ టూ వీక్ టు వాక్, అతను నడవడానికి చాలా వీక్గా ఉన్నాడు. అదే సో దట్ పెట్టాలంటే నేనేం చెప్పా, టూ ప్లేస్లో సో పెట్టాలి, ఓకేనా. హీ ఈజ్ సో వీక్ దట్, ఎవరు నడవలేకపోతుంది? అతనే కదా, కాబట్టి ఇదే పర్సన్ని ఇక్కడ కూడా ప్లేస్ చేయాలి. దట్ హీ కాంట్ వాక్, అతను చాలా వీక్గా ఉన్నాడు, అందువల్ల అతను నడవలేకపోతున్నాడు. హీ కాంట్ వాక్, అదే నడవడు అని చెప్పాలంటే హీ వోంట్ వాక్. అదే గతంలో అయితే హీ వాజ్ సో వీక్ దట్ హీ కుడెంట్ వాక్, అతను చాలా వీక్గా ఉన్నాడు, అందువల్ల అతను నడవలేకపోయాడు అని దాని మీనింగ్. ఇక్కడైతే హీ వాజ్ టూ వీక్ టు వాక్, ఓకేనా. అతను గతంలో నడవడానికి చాలా బలహీనంగా ఉన్నాడు అని దాని మీనింగ్, ఓకేనా. సో ఇంకొకటి రాసింది చూడండి, ఇట్ ఈస్ టూ డిఫికల్ట్ టు డూ, దీని అర్థం ఏంటి? అది చేయడానికి చాలా కష్టంగా ఉంది అని. ఇట్ ఈస్ టూ డిఫికల్ట్ టు డూ, లేదా మనం ఎలా చెప్తాము, ఎలా చెప్తారంటే చెయ్యలేనంత కష్టంగా ఉంది అని చెప్తారు. నిజానికి మీరు నిజంగానే చేయలేనంత కష్టంగా ఉంది అని చెప్పాలంటే ఇట్ ఈస్ అన్డూయబుల్లీ డిఫికల్ట్, ఓకే. ఇట్ ఈస్ అన్డూయబుల్లీ, చెయ్యలేనంత డిఫికల్ట్గా ఉంది. ఇట్ ఈస్ అన్డూయబుల్లీ డిఫికల్ట్, ఓకేనా. ఇట్ ఈస్ టూ డిఫికల్ట్ టు డూ, అది చేయడానికి చాలా కష్టంగా ఉన్నది అని దాని మీనింగ్. అయితే మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, టు డూ ఇది ఒకటి ఏంటనుకుంటున్నారు, ఒక ఇన్ఫినిటివ్, ఓకేనా. ఇన్ఫినిటివ్, నేను ఆల్రెడీ ఇన్ఫినిటివ్ స్ట్రక్చర్ చెప్పాను కదా. ఇన్ఫినిటివ్ స్ట్రక్చర్ని ఎప్పుడు యూజ్ చేస్తాము? ఒక యాడ్జెక్టివ్ తర్వాత కూడా యూజ్ చేస్తాము, లేదా యాడ్వర్బ్ తర్వాత యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటేమో టు వాక్ ఈజ్ గుడ్, టు వాక్ ఈజ్ గుడ్ అంటాం, అంటే వాక్ చేయడం మంచిది అని. లేకపోతే టు డ్యాన్స్ ఈజ్ గుడ్, డ్యాన్స్ చేయడము మంచిది అని ఇలా అంటాము. ఇక్కడ నౌన్గా యూజ్ చేసాము, లేదా దీన్నే ఒక యాడ్జెక్టివ్ తర్వాత కానీ యాడ్వర్బ్ తర్వాత కానీ యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ షీ ఈజ్ హ్యాపీ టు వర్క్ హియర్, షీ ఈజ్ హ్యాపీ టు వర్క్ హియర్, ఆమె ఇక్కడ పనిచేయడానికి హ్యాపీగా ఉంది అని దీని మీనింగ్. హ్యాపీ అనేది యాడ్జెక్టివ్, దాని తర్వాత యూజ్ చేసాం. అంటే ఈ టు వాక్ అనేది కూడా ఒక ఇన్ఫినిటివే, టు డ్రింక్ అనేది కూడా ఒక ఇన్ఫినిటివే. దేని పక్కన యూజ్ చేసాం? ఒక యాడ్జెక్టివ్ తర్వాత యూజ్ చేసాం. హీ ఈజ్ టూ వీక్, అతను చాలా వీక్గా ఉన్నాడు, టు వాక్ నడవడానికి అని దీని మీనింగ్. అంటే ఇది ఒక ఇన్ఫినిటివ్ కాబట్టి ఇన్ఫినిటివ్లో ఎన్ని స్ట్రక్చర్స్ ఉంటాయని చెప్పాను? యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఉంటుంది, లేకపోతే పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్ ఉంటుంది, ఇలా ఉంటాయి కదా. ఈ ఇన్ఫినిటివ్స్ మొత్తానికి కూడా మనం ఇక్కడ టూ స్ట్రక్చర్లో యూజ్ చేయొచ్చు. టూ అంటే 2 + 2 V3 ఇలాగ యూజ్ చేయొచ్చు. అవి ఎలా యూజ్ చేస్తారు ఇప్పుడు చూద్దాం, ఓకేనా. చూడండి ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ రాశాను. ఫస్ట్ సెంటెన్స్ ఏం రాశాను చూడండి, హీ ఈజ్ టూ స్ట్రాంగ్ టు బీ డిఫిటెడ్. టు బీ డిఫిటెడ్ ఏంటి? టూ తర్వాత ఈ టూ వచ్చిన తర్వాత ఫస్ట్ ఫామ్ కదా పెట్టాల్సింది, మరి ఎందుకని B + V3 పెట్టాము? ఇది ఒక ప్యాసివ్ ఇన్ఫినిటివ్, ఓకేనా. టు బీ డిఫిటెడ్ అంటే, టు డిఫీట్ అంటే డిఫీట్ చేయడానికి, టు బీ డిఫిటెడ్ అంటే డిఫీట్ చేయబడ్డానికి, ఓకేనా. హీ ఈజ్ టూ స్ట్రాంగ్ టు బీ డిఫిటెడ్, డిఫీట్ చేయబడ్డానికి అతను చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, అంటే డిఫీట్ చేయబడలేనంత స్ట్రాంగ్గా ఉన్నాడు అని దాని మీనింగ్. ఒక ప్యాసివ్ కన్స్ట్రక్షన్, ఓకేనా. అదే ఇక్కడ నేను యూజ్ చేశాను అనుకోండి, హీ ఈజ్ టూ స్ట్రాంగ్, అతను చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. ఫర్ మీ, నాకు. ఎందుకు? టు డిఫీట్, నేను డిఫీట్ చేయడానికి అతను చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. ఇక్కడ మాత్రం చూడండి 2 + V1 రాశాను, ఇక్కడ ఒక యాక్టివ్ ఇన్ఫినిటివ్ రాశాను. ఎందుకని రాశానంటే ఇన్ఫినిటివ్ అనేది ఎప్పుడైతే దాని ముందు ఏ సబ్జెక్ట్ ఉంటుందో దాని ప్రకారం పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి, హీ ఆస్క్డ్ మీ టు వర్క్, హీ ఆస్క్డ్ మీ టు వర్క్ అని రాశాను. హీ ఆస్క్డ్ మీ, నన్ను పని చేయమని అడిగాడు, నన్ను పని చేయమని. టు వర్క్ అనేది దేన్ని క్వాలిఫై చేస్తుంది? మీని క్వాలిఫై చేస్తుంది. అలాగే టు డిఫీట్ అనేది మీని క్వాలిఫై చేస్తుంది. హీ ఈజ్ టూ స్ట్రాంగ్, అతను చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు నాకు అతన్ని డిఫీట్ చేయడానికి, ఓకేనా. నేను అతన్ని డిఫీట్ చేయడానికి అతను చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు అంటే దాని అర్థం నేను డిఫీట్ చేయలేనంత స్ట్రాంగ్గా ఉన్నాడు అని, ఓకేనా. ఇక్కడ డిఫీట్ చేయబడలేనంత స్ట్రాంగ్గా ఉన్నాడు అని, ఇది ఒక ప్యాసివ్ వాయిస్. అలాగే హీ ఈజ్ సో స్ట్రాంగ్ దట్ ఐ కాంట్ డిఫీట్ హిమ్, ఇది ఏంటి? సో దట్ని యూజ్ చేసాము. హీ ఈజ్ సో స్ట్రాంగ్, అతను చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. దట్
ఐ కాన్ డిఫీట్ హిమ్. నేను కదా ఇక్కడ, అదే హీ వస్తే ఇక్కడ హిమ్ వచ్చింటే కనుక ఇక్కడ హీ రాసిండేవాడిని. నేను అతన్ని డిఫీట్ చేయబడలేనంత, నేను డిఫీట్ చేయగల, ఐ కాంట్ డిఫీట్ హిమ్, నేను అతన్ని డిఫీట్ చేయలేను, అంత స్ట్రాంగ్గా ఉన్నాడు. హీ ఈజ్ సో స్ట్రాంగ్ దట్ ఐ కాంట్ డిఫీట్ హిమ్. అదే అతను ఎంత స్ట్రాంగ్గా అతను చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, అందువల్ల అతను డిఫీట్ కాబడడు అని చెప్పాలి అంటే హీ ఈజ్ సో స్ట్రాంగ్ దట్ ఇతనే కాబట్టి హీ కాంట్ బి డిఫీటెడ్, అతను డిఫీట్ చెయ్యబడలేడు. ఐ మీన్ ప్యాసివ్ వాయిస్, అతను వేరే వాళ్ళని డిఫీట్ చేయడం కాదు, అతన్నే ఎవరు డిఫీట్ చేయరు అని చెప్పడానికి. ఓకేనా? హీ ఈజ్ సో స్ట్రాంగ్ దట్ హీ కాంట్ బి డిఫీటెడ్, అతను డిఫీట్ చేయబడలేడు. లేదా బై మీ, నా చేత అతను డిఫీట్ కాబడలేడు అంటే నేను అతన్ని డిఫీట్ చేయలేను అని. ఇప్పుడు ఐ డిఫీటెడ్ హిమ్ అంటే యాక్టివ్ వాయిస్, హీ వాస్ డిఫీటెడ్ అంటే ప్యాసివ్ వాయిస్, కాంట్ బీ డిఫీటెడ్ ప్యాసివ్ వాయిస్. అర్థమవుతుందా డిఫరెన్స్? ఇంకొకటి రాసాను చూడండి, ద ప్రాజెక్ట్ ఈజ్ టూ డిఫికల్ట్ టు బీ కంప్లీటెడ్. దీని అర్థం ఏంటి? ద ప్రాజెక్ట్ ఈజ్ టూ డిఫికల్ట్ టు కంప్లీట్ అంటే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి చాలా కష్టం. ఎవరికి కంప్లీట్ చేయడానికి? ఫర్ మీ కానీ ఫర్ యూ కానీ అని ఉంటుంది. నేను ఇక్కడ రాస్తాను, ద ప్రాజెక్ట్ ఈజ్ టూ డిఫికల్ట్ టు కంప్లీట్. కానీ నేను ఇలా యూజ్ చేశానంటే ఇక్కడ నేను ఫర్ మీ ఫర్ యూ అని పెట్టచ్చు, ఫర్ మీ ఫర్ యూ. ఎందుకని? అది నాకు కానీ నీకు కానీ ఇంకొకరికి కానీ కంప్లీట్ చేయడానికి కష్టమని దాని అర్థం. ద ప్రాజెక్ట్ ఈజ్ టూ డిఫికల్ట్ టు కంప్లీట్ అని. కానీ ప్యాసివ్ వాయిస్ పెట్టానంటే ద ప్రాజెక్ట్ ఈజ్ టూ డిఫికల్ట్ టు బీ కంప్లీటెడ్ అంటే అది కంప్లీట్ బై హిమ్. ఆ ప్రాజెక్టు అతని చేత కంప్లీట్ చేయబడ్డానికి చాలా కష్టమైనది. అంటే తెలుగులో మనం ఎలా చెప్తామంటే ఆ ప్రాజెక్టు అతని చేత కంప్లీట్ చేయబడలేనంత కష్టమైనది. ఓకేనా? ఆ ప్రాజెక్ట్ అతని చేత కంప్లీట్ చేయబడలేనంత కష్టమైనది. చూసారా? టు బీ ప్లస్ V3 రాసాను. అంతేకాదు పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్ ఉంటుంది కదా, కావాలంటే మనం అది కూడా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, దట్ ప్రాజెక్ట్ ఈజ్ టూ డిఫికల్ట్ టు హ్యావ్ బీన్ completed by tomorrow. The project is too difficult to have been completed by tomorrow. ఆ ప్రాజెక్టు రేపటికల్లా కంప్లీట్ చేయబడలేనంత కష్టమైనది అంటే రేపటికల్లా కంప్లీట్ చేయబడలేనంత. ఓకేనా? ద ప్రాజెక్ట్ ఈజ్ టూ డిఫికల్ట్ టు హ్యావ్ బీన్ కంప్లీటెడ్ బై టుమారో. రేపటికల్లా కంప్లీట్ చేయబడడానికి ఆ ప్రాజెక్ట్ కష్టమైనది. లేకపోతే నా కోసం అని చెప్తే ద ప్రాజెక్ట్ ఈజ్ టూ డిఫికల్ట్ ఫర్ మీ, నాకు, టు హ్యావ్ కంప్లీటెడ్ ఇట్ బై టుమారో. ఆ ప్రాజెక్టు రేపటికల్లా కంప్లీట్ చేయడానికి నాకు కష్టమైనది. టూ ప్లస్ హ్యావ్, ఇందాక బీన్ V3 యూజ్ చేసాము, ఫర్ మీ కాబట్టి హ్యావ్ V3 యాక్టివ్ వాయిస్ యూజ్ చేసాము. అంటే టూ తర్వాత మనం ఒక ఇన్ఫినిటివ్ని పెడతాము. మీకు ఒకవేళ వీటిలో ఏదైనా డౌట్ ఉంటే నేను ఇన్ఫినిటివ్స్ మీద క్లాస్ చేశాను, ఆ వీడియోస్ చూడండి. ఓకేనా? అంటే టూ అనేది ఏం లేదు, టూ అనేది ఒక యాడ్వర్బ్. ఒక సెంటెన్స్ తర్వాత ఇంకొక ఇన్ఫినిటివ్ని ప్లేస్ చేస్తున్నాము. అలా ప్లేస్ చేయడం వల్ల దాని మీనింగ్ మారుతుంది. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ టూ వచ్చిన ప్రతిసారి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. హీ ఈజ్ టూ రిచ్ టు బై ఏ కార్. ఓకేనా? హీ ఈజ్ టూ పూర్ టు బై ఏ కార్. ఈ రెండిట్లో ఏ సెంటెన్స్ కరెక్టు? హీ ఈజ్ టూ పూర్ టు బై ఏ కార్. దీని అర్థం ఏంటి? ఒకటి, అతను కార్ కొనలేనంత పూర్ అంటే పూర్ పర్సన్ అని. ఓకేనా? పూర్ అంటే పూర్ అంటే తెలుసు కదా, అతను కారు కొనలేనంత పేదవాడు అని. ఓకేనా? హీ ఈజ్ టూ పూర్ టు బై ఏ కార్. కానీ అదే ఇంకొక అర్థం ఏమో వస్తుందని చెప్పాను. యాక్చువల్ మీనింగ్ హీ ఈజ్ టూ పూర్, అతను చాలా పూర్గా ఉన్నాడు ఒక కార్ కొనడానికి, టు బై ఏ కార్ కదా. అలాగే హీ ఈజ్ టూ రిచ్ టు బై ఏ కార్ అంటే అతను కారు కొనలేనంత ధనికుడు అనా. ఇక్కడేమో అతను కారు కొనలేనంత పేదవాడు అంటున్నాను, బాగానే ఉంది. కానీ మనము అతను కారు కొనలేనంత ధనికుడు అంటామా? అతను రిచ్ పర్సన్ అయితే కంపల్సరీగా కారు కొనగలడు కదా. కాబట్టి హీ ఈజ్ టూ రిచ్ టు బై ఏ కార్ అని అనకూడదు. ఏమని అనొచ్చు అంటే హీ ఈజ్ టూ రిచ్ టు బై దట్ కార్ అనొచ్చు. ఓకేనా?
ఇది ఎప్పుడు యూస్ చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా రిచ్ పర్సన్ ఉన్నాడు, అనిల్ అంబానీ ఉన్నాడు అనుకోండి, అతను ఒక నానో కార్ కొంటాడా? కొనడు. అప్పుడు మనం ఏం చెప్తామంటే అరే ఆ కారు కొనడానికి వాడు చాలా ధనవంతుడురా అంటాం. అంటే ఆ ఉద్దేశం ఏంటంటే అలాంటి చీప్ కార్ అతను కొనడు అని. అలాంటి ఉద్దేశంలో దట్ అని పెట్టచ్చు. హీ ఈజ్ టూ రిచ్ టు బై దట్ కార్. ఆ కారు ఏదైతే ఆ చీప్ కారు ఉందో ఆ కారు కొనడానికి అతను చాలా ధనవంతుడు అంటే ఆ కారు కొనడు అని. అంతేకాని ఏ కారు అని పెట్టకూడదు. ఎందుకంటే ధనవంతుడు ఒక కారు కొనలేడా? కారు కొనలేకపోతే హీస్ టూ రిచ్ అని ఎందుకు అంటాము? కానీ పేదవాడు మాత్రం ఒక కారు కొనలేడు. కాబట్టి హీస్ టూ పూర్ టు బై ఏ కార్ అని పెట్టచ్చు, హీస్ టూ పూర్ టు బై దట్ కార్ అని పెట్టచ్చు, దిస్ కార్ అని పెట్టచ్చు, ఏదైనా పెట్టచ్చు. కానీ టూ రిచ్ యూజ్ చేసినప్పుడు హీస్ టూ రిచ్ టు బై ఏ కార్. ఒక కారు కొనడానికి అతను ధనవంతుడురా అంటామా? ధనవంతుడైతే కారు కొనగలడు. కానీ ఏదో ఒక పర్టికులర్ కార్, అది ఒక చీప్ కార్ అనుకోండి, అరే ఆ కారు కొనడానికి వాడు చాలా డబ్బు ఉన్నోడురా అంటాం కదా. అలా చెప్పాల్సినప్పుడు హీస్ టూ రిచ్ టు బై దట్ కార్, పర్టికులర్ కార్ అయితే కనుక చెప్పచ్చు. ఓకేనా? అది సో అంతేకాదు, దీని మీనింగ్ టూ పూర్ టు బై ఏ కార్ అంటే కార్ కొనలేనంత పేదవాడు అనే రాదు. ప్రతిసారి నెగిటివ్ మీనింగే రాదు, ఒక్కొక్కసారి పాజిటివ్ మీనింగ్ కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో రబ్ చేసి చెప్తానాగండి. చూడండి, హీ ఈజ్ వర్కింగ్ హార్డ్ అంటే అతను బాగా కష్టపడుతున్నాడు అని. వెరీ హార్డ్ అంటే చాలా బాగా కష్టపడుతున్నాడు అని. కానీ అతను ఎంతైతే కష్టపడుతున్నాడో దానికన్నా ఎక్కువ కష్టపడుతున్నాడు అని చెప్పాలంటే హీ ఈజ్ వర్కింగ్ టూ హార్డ్. చాలా కష్టపడుతున్నాడు, ఎంతైతే కష్టపడాలో దానికన్నా ఎక్కువ కష్టపడుతున్నాడు. కానీ అతను ఇలా ఎందుకు కష్టపడుతున్నాడో తెలుసా? ఏదన్నా ఒక మ్యాచ్ గెలవడానికి అనుకోండి, టు విన్ దట్ మ్యాచ్, లేకపోతే టు గెట్ ఏ జాబ్. ఓకేనా? హీ ఈజ్ వర్కింగ్ టూ హార్డ్ టు గెట్ ఏ జాబ్, లేతే హీఈస్ వర్కింగ్ టూ హార్డ్ టు విన్ దట్ మ్యాచ్. దీని అర్థము టు విన్ దట్ మ్యాచ్ గెలవలేనంత కష్టపడుతున్నాడు అని అంటామా? ఎలాగైతే ఇట్ ఈస్ టూ హార్డ్ టు డ్రింక్ అంటే, ఇట్ ఈస్ టూ హార్డ్ టు డ్రింక్ అంటే అది తాగలేనంత వేడిగా ఉంది అంటున్నాం. అలాగే హీఈస్ వర్కింగ్ టూ హార్డ్ టు విన్ దట్ మ్యాచ్ అంటే అతను మ్యాచ్ గెలవలేనంత కష్టపడుతున్నాడు అని అంటామా? కాదు, హీఈస్ వర్కింగ్ టూ హార్డ్. అతను చాలా కష్టపడుతున్నాడు మ్యాచ్ గెలవడానికి. అతను మ్యాచ్ గెలవడానికి ఎంతైతే కష్టపడాలో దానికన్నా ఎక్కువ కష్టపడుతున్నాడు అని కూడా మీనింగ్ వస్తుంది. అందుకని మీరు ఎప్పుడైతే ఇలా ఈ సెంటెన్స్ వచ్చినప్పుడు తాగలేనంత వేడిగా ఉంది అనే బదులు అది తాగడానికి వేడిగా ఉంది అని చెప్పండి. అప్పుడు మీకు ఇక్కడ కూడా కన్ఫ్యూజన్ రాదు. ఇది ఒక ఇన్ఫినిటివ్. ఓకేనా? మనం తెలుగులో అంటుంటాం కదా, అరే అది ఆ పని చేయడానికి చాలా కష్టంగా ఉందిరా అంటాం. చెయ్యలేనంత కష్టంగా ఉంది అనే బదులు ఆ పని చేయడానికి చాలా కష్టం రా అంటాం. ఓకేనా? ఇట్ ఈస్ టూ డిఫికల్ట్ టు డూ. అర్థమైందా? ఇది టు సో దట్ గురించి. ఓకేనా? ఓకే అండి, నెక్స్ట్ క్లాస్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.